ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంధ్య నీ అన్నకి కోడలమ్మా, నీకు కాదు. ఈ ఇంటికి ఒక్కడే వారసుడు, అది ఈ అక్షయ్ బాబు మాత్రమే. ఆ పంతులు గారు చెప్పినట్టు అంతా శాస్త్రం ప్రకారమే జరగాలి అంటే ఈ శ్రావణియే పూజ చెయ్యాలమ్మా. అత్తయ్య గారు, శ్రావణి చేతుల మీదుగా పూజ జరిపిస్తేనే పూజ బ్రహ్మాండంగా జరిగిపోతుంది. అమ్మా, దుర్ముహూర్తం వచ్చేలోపే పూజ పూర్తయిపోవాలి. ఏం చేయమంటారో చెప్పండి. ఎక్కువ ఆలోచించకింద్రాణి, శ్రావణి చేత పూజ చేయించు. సంధ్య, నన్ను క్షమించమ్మా. ఈ పూజ శ్రావణియే చేస్తుంది. శ్రావణి, పదమ్మా పూజద్దు గాని. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం గౌర్యై నమః. ఓం గణేశ జనన్యై నమః. ఓం గిరిజాసుదనోద్భవాయ నమః. ఓం గుహాంబికాయ నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గంగాధర కుటుంబిన్యై నమః. ఓం వీరభద్ర ప్రసూవే నమః. ఓం విశ్వవ్యాపిన్యై నమః. ఓం విశ్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయ నమః. ఓం కష్టదారిద్ర్య శమన్యై నమః. ఓం శివాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం బాలాయై నమః. ఓం భవానై నమః. ఓం భద్రాయై నమః. ఓం మంగళదాయిన్యై నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం మంజుభూషాయ నమః. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పూజ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. ఇంద్రాణి గారు మళ్ళీ వస్తారు. పూజ చేయించండి. అలాగేనయ్యా. అమ్మా, పువ్వులు తీసుకోండి. ఓం మహేశ్వర్యై నమః. ఓం మహామాయాయ నమః. ఓం మంత్రారాధ్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేమాద్రి జయాయ నమః. పిన్ని, పిన్ని, మీరే ఇలా పూజలోంచి వచ్చేస్తే ఎలా పిన్ని? అక్షయ్, నీతో పెళ్లి జరిపిస్తానని సంధ్యకప్పుడు మాటిచ్చాను, కానీ ఆ మాట నెరవేర్చుకోలేకపోయాను. అయితే కనీసం పూజ చేసే అవకాశమైనా నాకిప్పించండి అత్తయ్య అని సంధ్య నోరు తెరిచి అడిగింది. ఇప్పుడు ఆ మాట కూడా నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. వచ్చిన వాళ్ళందరూ ఈ ఇంటి కోడలైన శ్రావణియే పూజ చేయాలని చెప్తున్నారు కదా అత్తయ్య. శ్రావణి మీ ఇంటి కోడలు అవుతుంది గానీ సంధ్య కాదు కదా. నవీన్, నువ్వు కూడా ఏంట్రా ఆనందరావు గారిలాగే మాట్లాడుతున్నావేంటి? ఈ ఇంట్లో పిన్ని ఏం చెప్తే అది జరగాలి. అక్షయ్, నువ్వు ఉండు నాన్నా. వాడడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. రే నవీన్, సంధ్య కూడా నా కోడలేరా? ఎందుకో తెలుసా? అక్షయ్, విశ్వ, నువ్వు మీరు ముగ్గురిని నా కొడుకులు అని అనుకుంటాను కాబట్టి. అవునత్తయ్య, మేం ముగ్గురం మీ కొడుకులే అనుకోండి. అలాగే మీరు బాధపడితే మేం తట్టుకోలేము. మీ కళ్ళల్లో నీళ్ళు చూస్తే మా గుండెల్లో బరువెక్కుతుంది. పిన్ని, ఎవరెన్ని చెప్పినా ఎవరేమనుకున్నా సరే మీరు చెప్పినట్టుగానే
సంధ్య చేతుల మీదుగానే పూజ జరుగుతుంది. రండి పిన్ని. వద్దక్షయ్, సంధ్య గౌరీ పూజ చేయటం శ్రావణికి కూడా ఇష్టం లేనట్టుంది. నా కోసం తనని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అత్తయ్య, సంధ్య చేతుల మీద పూజ జరిపించమనడంలో తప్పులేదు. కానీ ఆచారం ప్రకారం ఈ ఇంటి కోడలు శ్రావణియే పూజ చేయాలని దేవరమ్మ కూడా చెప్పింది. అయినా సరే నాకు నా పిన్ని మాటే ముఖ్యం. పిన్ని, మీరు రండి. సంధ్య చేతుల మీదుగానే పూజ జరిపిద్దాం. అక్షయ్, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు బాగా తెలుసు. కానీ ఊళ్ళో వాళ్ళు అమ్మవారి అంశ అనుకునే దేవరమ్మ కూడా శ్రావణియే ఈ పూజ చేయాలని చెప్తున్నారు కదా. అలాగే జరగని. కావాలంటే నేను సంధ్యకి ఏదో ఒకటి సర్ది చెప్తాను. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు పిన్ని. వాళ్ళతో నేను మాట్లాడతాను. ప్లీజ్ రండి, రండి వెళ్దాం. పొద్దక్షయ్, వాళ్ళ నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తాను. ఏ ఆటంకం లేకుండా పూజ పూర్తవ్వాలి. అంతా మంచే జరగాలి. శ్రావణి చేతుల మీదుగా పూజ జరిగినా నాకు సంతోషమే. అత్తయ్య కూడా ఒప్పుకున్నారు. అక్కడ అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. నాన్న, పద. ఓం త్రిగుణాయ నమః, ఈశ్వర్య నమః, సుందర్య నమః, స్వర్ణ గౌర్య నమః, షోడసాక్షరి దేవతాయ నమః. శాంతి శాంతి శాంతి. హారతి ఇవ్వండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే శ్రీమాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. శ్రావణి, వచ్చిన ముత్తైదువులందరికీ వాయినాలివ్వు. అలాగే అత్తయ్య. శ్రావణి, వాయినాలు నేను సాంబవి వదిన రెడీ చేశాం, తీసుకొస్తాముండు. అక్షయ్ బాబు, మీరిద్దరూ కలిసి వచ్చిన ముత్తైదువులకి వాయినాలిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే మంచి జరుగుతుంది. పిల్లా పాపలతో చల్లగా ఉండండి.